బీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా ఉన్న హరీష్ రావు ఇప్పుడు తన కామెంట్స్ తో గులాబీ పార్టీకి కొత్త చిక్కులు తెస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో సవాళ్లు ప్రతి సవాళ్లు బీఆర్ఎస్ ను మరింత ఇరకాటంలో నెడుతోందా? కాంగ్రెస్ ఇమేజ్ ను పెంచేలా ఈ వ్యవహారం మారుతోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలవాలనే టార్గెట్ తో సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రచారంలో దూకుడు పెంచారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను భుజానికెత్తుకున్న రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ కాంగ్రెస్ క్యాడర్లో జోష్ పెంచుతున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో ఆయన పాల్గొని విపక్ష బీఆర్ఎస్ బీజేపీలను టార్గెట్ చేస్తున్నారు. తనదైన పంచ్ డైలాగులతో హీట్ పుట్టిస్తున్నారు. ప్రత్యర్థులకు సవాళ్లను విసురుతూ సొంత పార్టీ నేతల్లో ఆత్మస్థైర్యం పెంచుతున్నారు. ఎన్నికల వేళ 2 లక్షల రైతు రుణమాఫీ ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. డిసెంబర్ 9నే రైతు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చి రేవంత్ సర్కార్ తప్పిందంటూ బీఆర్ఎస్ బీజేపీలు ప్రచారాన్ని మొదలుపెట్టాయి. విపక్షాలకు ఛాన్స్ ఇవ్వకూడదని భావించిన రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని భద్రాద్రి రామయ్య సాక్షిగా హామీ ఇచ్చేశారు. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసరడంతో రుణమాఫీ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. తమకు నమ్మకం లేదన్న మాజీ మంత్రి హరీష్ రావు ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయకపోతే పదవికి రాజీనామా చేస్తావా అని రేవంత్ కు సవాల్ విసిరారు. మాట తప్ప అని మాట్లాడినావు. చివరికి బాండ్ పేపర్ యొక్క గౌరవాన్ని తగ్గించినావు. నువ్వు బాండ్ పేపర్ అంటే ప్రజలకు నమ్మకం ఉండే, విశ్వాసం ఉండే. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను బాండ్ పేపర్ల మీద ముద్రించి ఆ బాండ్ పేపర్లను ఎన్నికల సమయంలో అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ప్రజలను నమ్మించి ఇవాళ బాండ్ పేపర్ విలువ తీసినావు, పరువు తీసినావు. అందుకోసం నిన్ను ఓడించారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసినావు. రేవంత్ రెడ్డి గారు ఏదో హైటెన్షన్ వైర్ అంటుండు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హైటెన్షన్ వైర్గా నువ్వు ఇచ్చిన మాటలు, నువ్వు చేస్తున్న చేష్టలు, నీ గ్యారంటీలే భస్మాసుర హస్తమైతే నీ కాంగ్రెస్ పార్టీ పాలిట. నీ మాటలే నీకు రేపు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఉరితాళ్లు కాబోతున్నాయనే విషయం గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత కేసీఆర్ ను తిట్టినా, అరిచి గీ పెట్టినా, నువ్వు ఇంకెన్ని ఓట్లు పెట్టుకున్నా నిన్ను నమ్మరుగాక నమ్మరు. ఎందుకంటే కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు. తీసుకోలే, నువ్వు మాట తప్పినవు. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తా అన్నావు, మాట తప్పినవు. ప్రమాణ స్వీకారం రోజే 6 గ్యారెంటీల మీద తొలి సంతకం పెడతా అన్నావు, మాట తప్పినవు. అసెంబ్లీలో 6 గ్యారెంటీల మీద చట్టబద్ధత తెస్తా అన్నావు, మాట తప్పినవు. ముఖ్యమంత్రి అయినాక రోజు ప్రజల్ని కలుస్తా అన్నావు, మాట తప్పినవు. మాట తప్పడం నీ నైజం. నువ్వు ఎంతమంది దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినా, నువ్వు కేసీఆర్ ను ఎంత తిట్టినా మా రైతుల కడుపు నిండదు, మా మహిళల కడుపు నిండదు. హరీష్ రావు సవాల్ చేయడంపై స్పందించిన రేవంత్ రెడ్డి 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతానని స్పష్టం చేశారు. డెడ్ లైన్ లోపు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని మూసేస్తావా అంటూ హరీష్ కు ప్రతి సవాల్ విసిరారు. నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాల్ విసురుతున్నా. 15 ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా. నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీని రద్దు చేసుకుంటావా? సవాల్ను స్వీకరించు. 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొరిసిన, భూమి ఆకాశాలు తలకిందులైనా, కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఊరేసుకొని సచ్చినా 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా. చేసిన మరుక్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? నా సవాల్ను స్వీకరించు హరీష్ రావు. పోయి నీ మామని అడుగు. నేను మాటిస్తే ఎట్లుంటానో తెలుస్తుంది. నీ మామకు తెలుసు నీకంటే ఎక్కువ. అందుకే ఇవాళ చెప్తున్నా, ఈ వేదిక మీద నుంచి ఏ రైతు ఆధైర్యపడాల్సిన పని లేదు, ఏ రైతు బాధపడాల్సిన అవసరం లేదు. నేను బ్యాంకు వాళ్ళకు కూడా చెప్తున్నా, రైతులకు నోటీసులు ఇస్తున్నట్ట డిసిసిబి బ్యాంకు వాళ్ళు. ఎవరు మీరు అట్లాంటి అతిగా వ్యవహరించొద్దు. మిర్చితో సహా అనా పైసతో సహా మీ పైసల్ని 15 ఆగస్టు లోపల తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుంది. మీరు రైతులను ఎవరినైనా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే
ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పి బ్యాంకు అధికారులకు, కోఆపరేటివ్ బ్యాంకు అధికారులకు కూడా నేను స్పష్టంగా విన్నవిస్తున్నా. మాది జిమ్మెదారీ రైతుల తరఫున రుణమాఫీకి మీ అప్పు చెల్లించేది. 15 ఆగస్టు లోపల నీకు అప్పు కడతాం. మా రైతుల పాస్ పుస్తకాలు విముక్తి చేసి ఇంటింటికి వాళ్ళ దగ్గరికి పంపించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో జొన్నలు ఏదన్నాడు, కందులు వేస్తే కొనటోళ్ళు లేడన్నాడు, మిర్చి వేస్తే తెగులు వచ్చి చచ్చిపోయింది, పత్తి వేస్తే దిక్కు లేకుండా పోయింది, మొక్కజొన్నలు సోయాబీన్ ఏం పండించినా లేక చివరికి రైతులందరినీ ఓరేసుకోమని చెప్పింది కేసీఆర్. రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నట్లు హరీష్ రావు తాజాగా ప్రకటించారు. ఒకేసారి మొత్తం రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, లేదంటే ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారంటూ ప్రతి సవాల్ విసిరారు. అయితే రేవంత్ రెడ్డి, హరీష్ రావు సవాళ్లు, ప్రతి సవాళ్ల వ్యవహారం బీఆర్ఎస్ ను డిఫెన్స్ లోకి నెడుతోందన్న ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ మేనిఫెస్టో హామీల కంటే రేవంత్ డైలాగులే జనంలోకి బలంగా వెళ్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతు బంధుపై అతిగా ప్రచారం చేసుకుని నష్టపోయిన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ ను ఇరకాటంలోకి నెట్టేయాలని భావించిన రుణమాఫీని ప్రచారాస్త్రంగా మార్చుకుంది. కానీ అది బెడిసి కొడుతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసే రోజుల్లో రైతు బంధు వేసి రైతులను తమ వైపు తిప్పుకోవాలని బీఆర్ఎస్ భావించింది. రైతు బంధు విడుదలకు అనుమతి రావడంతో ఈ విషయంపై హరీష్ రావు అత్యుత్సాహం ప్రదర్శించడం, రైతు బంధు విడుదలకు ఈసీ బ్రేక్ వేయడం జరిగిపోయాయి. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా రైతు బంధుపై బీఆర్ఎస్ ప్రచారం చేసుకోవడంతో రైతు బంధు నిలిచిపోయిందని రేవంత్ ఎదురుదాడి చేశారు. ఇది బీఆర్ఎస్ కు తీవ్ర నష్టం చేసిందని, కేసీఆర్ కూడా హరీష్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారని ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే తరహాలో లోక్సభ ఎన్నికల ముంగిట రుణమాఫీపై సవాల్ చేసి రేవంత్ రాజకీయానికి హరీష్ డిఫెన్స్ లో పడ్డారన్న వాదనలు వినిపిస్తున్నాయి. దాంతో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ బీఆర్ఎస్ పార్టీకి ట్రబుల్ మేకర్ గా మారుతున్నారా అనే చర్చ ఆ పార్టీలో మొదలైంది.